శివానుగ్రహం యొక్క విశేషాన్ని చెప్తూ దుఃఖము, మరణము, ఆది, వ్యాధి ఎంతవరకు ఉంటాయి అని ప్రశ్న వేస్తే శివారాధన ప్రారంభించే వరకు ఉంటాయి అని సమాధానం చెప్తుంది శివపురాణం. శివారాధన ప్రారంభించిన దగ్గర నుంచి దుఃఖము, దారిద్ర్యము, మరణము, భయము ఇవన్నీ తొలగిపోతాయి. అలాంటి కరుణ ఈశ్వర శక్తికి ఉన్నది. అందుకు లింగం అనే మాటకు మరొక అర్థం చెప్తూ లింగార్థం గమకం చిహ్నం శివం గమయతీత్యతః అని చెప్పారు. శివుని చేర్చేది లింగము అన్నారు. అంటే ఆ లింగారాధన ద్వారా మనం శివుని పొందగలుగుతున్నాం. శివుని పొందడం అంటే శుభాన్ని పొందడం, ఈశ్వర శక్తిని పొందడం. అందుకే శివలింగారాధన అత్యంత ప్రసిద్ధి చెంది ఉన్నది. ఈ లింగారాధనకి మరొక భావన మనం పరిశీలించినట్లయితే శ్రీచక్రంలో మధ్యలో బిందువు ఉంటుంది, తర్వాత త్రికోణం ఉంటుంది. మిగిలినవన్నీ కూడా ఆ బిందువు త్రికోణముల యొక్క విస్తారమే. అందుకే ప్రధానంగా శ్రీచక్రంలో రెండే వస్తువులు, బిందువు, త్రికోణం. ఇంకా పరిశీలిస్తే త్రికోణం కూడా 3 బిందువుల కలయికే. అందుకే ప్రధానం బిందువే. ఆ బిందువు విస్తరించి త్రికోణంగా వచ్చింది. ఆ త్రికోణం విస్తరించి ప్రపంచంగా ఏర్పడింది. ఇంత అద్భుత విజ్ఞానం దాగి ఉంది శ్రీచక్రంలో. శ్రీచక్రం అనగానే శివశక్తుల స్వరూపం అని భావన చేసినట్లయితే ఆ బిందువు లింగము, ఆ త్రికోణము పానవట్టము. అందుకే ఆ త్రికోణంలో ఉన్న బిందువే పానవట్టంలో ఉన్న శివుడు అని భావన చేయాలి. ఇక్కడ త్రికోణము అనగానే 3 బిందువుల్ని కలిపినది త్రికోణము. అందుకే త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప శివస్మృత అని చెప్తున్నారు ఇక్కడ. ఈ త్రికోణము శక్తి, బిందువు శివుడు. అందుకే సృష్టి, స్థితి, లయ, ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనే 3 బిందువుల స్వరూపమే శక్తి. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. అందుకే త్రికోణము ఇచ్ఛా, జ్ఞాన, క్రియాత్మకమైన శక్తిని తెలియజేస్తుంది. ఆ శక్తి ఎవరిదో ఆ పరమాత్మ బిందువులో లింగ రూపంలో ఉన్నాడు. ఆ బిందు స్వరూపమే శివలింగ భావంలో కనబడుతున్నటువంటి మరొక ఆంతర్యం. ఇంత లోతైన తత్వం శివలింగారాధనలో కనబడుతున్నది. ఆయన అనుగ్రహంతో తత్వం తెలుస్తుంది. తత్వం తెలియకపోయినా భక్తితో ఆరాధిస్తే ఆయన అనుగ్రహం లభిస్తున్నది. అందుకు శివారాధన చేసే ప్రక్రియలు, శివుని ప్రీతి మనం పొందడానికి ఏ విధములైన ఆరాధనలు చేయాలో శాస్త్రం చెప్తున్నది. అందులో ముఖ్యంగా అత్యంత సులభ ప్రసన్నుడు పరమేశ్వరుడు. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవైచు కామధేనువు వానింటి గాడిపసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అని ఒక ప్రాచీన కవి చేసినటువంటి గొప్ప భావం. పరమేశ్వర ఆరాధన ఎంత సులభం అంటే ఒక పార్థివలింగాన్ని చేసి ఆ నీలకంఠుడిపై కాస్త నీళ్లు జల్లి, ఆ నీళ్లు జల్లి అన్నప్పుడే పెద్ద బుద్ధిపూర్వకంగా కాకుండా ఆ మాత్రం అలా నీళ్లు జల్లి కాస్త పత్రి పారవేసినట్టు వేసినప్పటికీ కూడా పరమేశ్వరుడు అనుగ్రహించి కామధేనువు, కల్పవృక్షము మనకు అందుబాటులో ఉండేటట్టు చేస్తాడట. అంత సులభ ప్రసన్నుడు పరమేశ్వరుడు. అందుకే నామముల్లోనే శివ, శంకర, శంభు, మృత్యుంజయ, మహాదేవ, మృడ ఇవన్నీ కూడా అనుగ్రహాన్ని చెప్తున్నాయి. రుద్ర, రుజాం ద్రావయతీతి రుద్ర. రోగాలని, దుఃఖాన్ని పోగొట్టేవాడు రుద్రుడు. శుభాన్ని కలిగించేవాడు శంకరుడు. శుభానికి మూలమైన వాడు శంభుడు. ఆనందాన్ని అందించేవాడు మృడుడు. మృత్యువుని పోగొట్టేవాడు మృత్యుంజయుడు. ఆరోగ్యాన్ని కలిగించేవాడు వైద్యనాథుడు. ఇలా ప్రతి నామంలో కూడా ఆయన మనల్ని ఎలా దయ చూపిస్తాడు, ఎలా అనుగ్రహిస్తాడు చెప్తున్నారు. పైగా స్వామి ఆరాధనలో ప్రధానంగా భస్మధారణ, రుద్రాక్ష ఇది అత్యంత ముఖ్యంగా చెప్తున్నారు. భస్మధారణ చేసి రుద్రాక్షల ధారణ చేసి అప్పుడు శివారాధన చేయాలి. ఈ రెండూ ధరించకుండా శివారాధన చేస్తే అది వ్యర్థమే. ఆ తర్వాత నిరంతరం శివమంత్ర జపం. తన యొక్క మాట శివమయం కావాలి. అదే శివనామాలు ఉచ్చరిస్తూ రుద్రాక్ష భస్మ ధారణలతో శివారాధన చేయాలి. పైగా సులభంగా నామాలతోనే శివుని పూజ అంతా చేయవచ్చు. మంత్రాలు ప్రధానమని కాదు, తెలిస్తే మంత్రాలతో చేయవచ్చు. మంత్రాలు రావు కదా అని ఆరాధన మానక్కర్లేదు. ఆయన నామాలతోనే ఆయన పూజించవచ్చు. అందులో మారేడు దళాలు, ఆ మారేడు దళాలు కూడా ఎలా ఉండాలంటే అచ్ఛిద్రై కోమలై శుభై, ఏమాత్రం పాడు కాకుండా రంధ్రములు లేకుండా శుతిమెత్తగా ఉన్నటువంటి సుకుమారమైన బిల్వదళాలు తీసుకుని అవి 3 ఆకులు ఉండాలట. అందుకే బిల్వదళం చూస్తేనే చాలా ఆనందం కలుగుతుంటుంది. ఆ బిల్వదళం సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. శివారాధనలో గొప్పవాడు విష్ణువు, అలాగే విష్ణు భక్తులు గొప్పవాడు శివుడు. వారిద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రీతి, అభేదము ఉన్నాయి. అయితే విష్ణువు శివారాధన చేస్తున్నప్పుడు రకరకములైన కుసుమాలతో ఆరాధన చేస్తున్నట్ట. మహాలక్ష్మి విష్ణువునకు శివుడంటే ఇష్టము, శివ పూజ అంటే ప్రీతి అని తెలుసుకుని పతివ్రత అయినటువంటి మహాలక్ష్మి విష్ణువునకు ప్రీతి కలిగించాలని
విష్ణువు శివపూజకు వినియోగించడానికి గాను ఒక అద్భుతమైనటువంటి వృక్షంగా మారాలని తపస్సు చేసిందిట. ఆ మహాలక్ష్మీదేవి తపస్సు నుంచి కలిగినటువంటిదే బిల్వవృక్షము. అందుకే దానికి శ్రీవృక్షము అని, బిల్వఫలానికి శ్రీఫలము అని కూడా పేరున్నది. శ్రీ అనగా మహాలక్ష్మి. ఆ విధంగా వచ్చినటువంటి బిల్వము యొక్క దళములతో శివారాధన చెప్తున్నారు. బిల్వదళము 3 ఆకులతో ఉండడం శ్రేష్టం. ఆ 3 కూడా అకార ఉకార మకారాలని. అదేవిధంగా భక్తుడైన వాడు తన మనసు, మాట, చేత ఈ త్రికరణాలని పరమేశ్వరుడికి సమర్పించాలనే సంకేతమే ఆ మారేడు దళాల్లో దాగి ఉన్నది. అందుకు ఒక్క మారేడు దళంతో శివారాధన ఈ రోజున చేసిన విశేషమే. ఎందుకంటే శివారాధన అత్యంత ప్రసిద్ధి. ఎప్పుడైనా సరే మాసంలో వచ్చే చతుర్దశి నాటి రాత్రి మాస శివరాత్రి అయితే, సంవత్సరంలో పాల్గొన మాసం చివరిదైతే దానికి ముందు వచ్చేటువంటి మాఘమాసం సంవత్సరానికి ప్రదోషంగా చెప్పబడుతున్నది. అలా ఇక్కడ ప్రదోషకాలం శివప్రీతి కనుక సంవత్సరానికి ప్రదోషమైనటువంటి మాఘమాసంలో, ఆ మాఘమాసంలో మళ్ళీ అమావాస్య అనే చివరి రోజుకు ముందు వచ్చే చతుర్దశి నాటి రాత్రి నాడు ఆరాధన చేసినట్లయితే ఇది మహాప్రదోష ఆరాధన చెప్తారు. అందుకు మహాశివరాత్రి నాడు ప్రాతకాల పూజ, మధ్యాహ్నకాల పూజ, సాయంకాలం చేసే ప్రదోషకాల పూజ, అర్ధరాత్రి పూజ, ఈ 4 పూజలు ప్రధానం. అందులో ప్రధానంగా ప్రదోషకాల పూజ, ఈ అర్ధరాత్రి పూజ విస్తారంగా చేయాలి. పూజ చేయలేనప్పుడు ధ్యానము, జపము అయినా చేయవచ్చు. ఏ పాటి కొద్ది శివధర్మం ఈ రోజున చేసినప్పటికీ అది అత్యధికమైన ఫలితాన్ని ఇస్తుంది. సాధారణంగా జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అంటారు. ఏ సత్కర్మ చేసినా తెలిసి చేయాలట. తెలిసి చేస్తేనే ఫలితం ఇస్తుంది. తెలియకుండా చేస్తే ఫలితం సందేహమే. కానీ శివరాత్రి నాడు తెలిసి కానీ, తెలియక కానీ, తెలిసి తెలియక కానీ ఎలా ఆరాధించినప్పటికి కూడా శివప్రీతి కలుగుతున్నది. ఎందుకంటే కాలం యొక్క శక్తి అలాంటిది అన్నారు. ఇక్కడ మంచి వర్షం పడి నేల సారవంతమైనప్పుడు మామూలుగా విసిరేసినటువంటి విత్తనం కూడా ఫలిస్తుంది. అదే కానీ కాలం అనుకూలించినప్పుడు ఎంత దున్ని విత్తనం వేసినా ఫలించదు. అలా అనుకూలమైనటువంటి దైవ యోగం వచ్చినప్పుడు చేసే సాధనకి అధిక ఫలం లభిస్తుంది. అందుకే పరమాత్మ ఈ రాత్రి గురించి చెప్తూ ఒక మాట చెప్తాడు, మద్ధర్మ వృద్ధి కాలోయం. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. మద్ధర్మ వృద్ధి అంటే శివధర్మములు వృద్ధి చెందే కాలమట. ఇది ఎలాంటిది అంటే, పూర్ణిమ వచ్చినప్పుడు సహజంగా సముద్రం ఎలా పొంగుతుందో, శివరాత్రి వచ్చినప్పుడు నన్ను ఉద్దేశించి చేసే కొద్దిపాటి ఆరాధన కానీ, జపం కానీ, ధ్యానం కానీ, సంకీర్తనం కానీ ఏదైనా కూడా అద్భుతమే విశేష ఫలాన్ని ఇస్తున్నది అని స్వామి చెప్పినటువంటి మాట. అందుకు మహాశివరాత్రిని ప్రతివాడు వినియోగించుకుంటే సంవత్సర కాల శివారాధన చేసిన ఫలితం లభిస్తున్నది. అయితే ఈరోజు చే సంవత్సరం మానీయమని కాదు. ఎందుకంటే నిత్య జీవన ప్రవాహంలో ప్రతివాడు నిత్యము సంపూర్ణమైన ఆరాధన చేయలేడు. ఏదో చెయ్యగలిగినంత చేస్తాడే కానీ చెయ్యవలసినంత చేయలేడు. అందుకు రోజు చెయ్యగలిగినంత చేస్తూ మహాశివరాత్రి నాడు తృప్తిగా పరమేశ్వరుని ఆరాధన చేసినట్లయితే సంవత్సర కాలము విధిగా చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అంత శక్తి ఉన్నది ఈ మహాశివరాత్రి కాలానికి. అందుకు పరమేశ్వరుని ఈ రోజున దర్శనం చేసినా, ఆరాధన చేసినా, జపం చేసినా అంత విశేషమైన ఫలితం కనిపిస్తున్నది. పైగా స్వామి యొక్క ఏ నామం తీసుకుని జపం చేసినప్పటికి కూడా అద్భుతమైన ఫలితాన్ని ప్రసాదిస్తాడు. అందుకే శివాయ నమః, భవాయ నమః, రుద్రాయ నమః, ఉగ్రాయ నమః ఇలా అనేక నామాలు చెప్పారు. ముఖ్యంగా పరమేశ్వరుని అష్టమూర్తి నామాలతో ఆరాధించడం ప్రధానము. ఈ అష్టమూర్తి నామములు నిత్యము పఠించుకోవలసిందే. శర్వాయ క్షితిమూర్తయే నమః, భవాయ జలమూర్తయే నమః, రుద్రాయ అగ్నిమూర్తయే నమః, ఉగ్రాయ వాయుమూర్తయే నమః, భీమాయ ఆకాశమూర్తయే నమః, ఈశానాయ సూర్యమూర్తయే నమః, మహాదేవాయ చంద్రమూర్తయే నమః, పశుపతయే యజమానమూర్తయే నమః అని పరమేశ్వరుడు 8 మూర్తులుగా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడనే భావనతో 8 నామాల్ని ఆరాధించాలి. దీన్ని మరో ప్రక్రియలో 8 నామాల్ని పూజలో వినియోగించడం ఉన్నది. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ అష్టనామాలతో ఆరాధించిన అష్టమూర్తి ఉపాసన. ఎందుకంటే మనలో ఈ విశ్వంలో కనబడేవి 8 పంచభూతములు, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు అనగా జీవ చైతన్యం. ఈ 8 ఉంటుంది ఈ ప్రపంచంలో. అలాగే మన శరీరంలో కూడా పంచభూత తత్వములు ఉన్నాయి. అలాగే దృష్టి రూపంలో, బుద్ధి రూపంలో సూర్యతత్వం ఉంది. మనస్సుగా చంద్రుడున్నాడు. నేను అనబడే జీవుడు 8వ వాడుగా ఉన్నాడు.
ఇలా ఈ శరీరంలో ఈ బయట కూడా ఈ 8 స్వరూపములు మనం తయారు చేసుకున్నది కాదు. ఈశ్వరుడు కర్మకు అనుగుణంగా విశ్వాంలో ఈ 8 రకాల శక్తుల్ని వ్యాపింపజేశాడు. ఈ 8గా విశ్వమంతా వ్యాపించి ఉంటూ విశ్వాతీతుడుగా కూడా ఆయనే ఉన్నాడు. అందుకు విశ్వాతీతుడైన విశ్వేశ్వరుని తెలుసుకోవాలంటే విశ్వమంతా విశ్వరూపుడే ఆయనే ఉన్నాడని ఎరుక కలగాలి. కనుక విశ్వరూపుడై అష్టమూర్తిగా ఆయనే వ్యాపించి ఉన్నాడనే భావనతో ఈశ్వరుని ఆరాధించాలి. అందుకే మహానుభావుడు రమణ మహర్షి తెలియజేస్తున్న గొప్ప మాట ఏమిటంటే, జగత ఈషధి యుక్త సేవనం అష్టమూర్తి భృద్దేవ పూజనం. జగమంతా ఈశ్వరమయము అనే భావం నీకు నిలవాలన్నా కలగాలన్నా ఈ విశ్వము 8 మూర్తులైన శివుడితో నిండి ఉన్నదని ఎరుకతో పూజించు. అది క్రమంగా ఈ సృష్టిలో ఉన్న 8 నీలో ఉన్న 8 నీకు అనుకూలంగా మారతాయి. ఎక్కడ ప్రతికూలత అనేది కలగదు. నీ శరీరంలో 8 అనుకూలంగా ఉంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, జ్ఞానంగా ఉంటావు. అలా ప్రపంచంలో ఉన్న 8 నీకు అనుకూలంగా ఉంటే నీకు బాధే లేదు. కనుక విశ్వంలో ఉన్న 8 ఈశ్వర రూపాలను తెలుసుకుని ఉపాసించేవాడికి విశ్వమంతా అనుకూలంగా ఉంటుంది. విశ్వమే విశ్వేశ్వరమయము అని ఎరుక కలుగుతుంది. అప్పుడు విశ్వానికి అతీతమైన విశ్వేశ్వరుడు జ్ఞానంలోకి వస్తాడు. అందుకే జ్ఞానాన్ని ఉపదేశించే మహాత్ములు పరమేశ్వరుని అష్టమూర్తి ఉపాసన అని చెప్పారు. అందుకే శివలింగారాధన చేస్తూ అష్టమూర్తి నామాలతో ఉపాసించడం ఒక పద్ధతి. మరికొన్ని నామములు కూడా శివునివి వివరిస్తూ శివపురాణం చెప్తున్నది. శివాయ నమః, మహేశ్వరాయ నమః, రుద్రాయ నమః, విష్ణవే నమః, పితామహాయ నమః, సంసార వైద్యాయ నమః, సర్వజ్ఞాయ నమః, పరమాత్మనే నమః అని వివరిస్తున్నది. ఇది 8 నామములు. ఇవి కూడా ఈ 8 నామముల ప్రత్యేకత ఏమిటి అంటే శివ, మహేశ్వర, రుద్ర, విష్ణు, పితామహ. పితామహ అంటే బ్రహ్మదేవుడు అని అర్థం. ఇప్పుడు బ్రహ్మ నుంచి పై వరకు చూస్తే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, శివ అని 5 అంశములు కనబడుతున్నాయి. బ్రహ్మ అంటే సృష్టికారకమైన శివశక్తిని బ్రహ్మ అంటారు. స్థితికారకమైన శివుడే విష్ణువు. సంహారకారకుడైనటువంటి శివుడు రుద్రుడు. తిరోధానకారకుడైన శివుడు ఈశ్వరుడు. తిరోధానం అనగా మోహముతో ప్రపంచాన్ని నడపడం, దీనికే బంధము అని అంటారు. మోక్షకారకమైన తత్వాన్ని శివ అంటారు. వీటినే పంచకృత్యములు అంటారు. ఈ పంచకృత్యములు చేస్తున్న శివుడే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివ అని చెప్పబడుతున్నాడు. ఈయనకే మరొక పేరు సంసార వైద్య. ఎంత గొప్ప భావన ఉన్నదో! ఈ సంసార వైద్యుడు భగవానుడు. పరమేశ్వరుని ఒక వైద్యుడిలా చూడాలట. అందుకే వైద్యనాథ అని ఒక పేరున్నది. వైద్యుడు ఏం చేస్తారంటే రోగికి చేదు మందు ఇస్తాడు, అవసరమైతే శస్త్రచికిత్స చేస్తాడు, గుచ్చుతాడు కూడా. ఈ గుచ్చడము, శస్త్రచికిత్స చేయడము ఎవడికి ఆనందం కలిగించదు. అయినా వైద్యుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? రోగం నయమవుతుందని. వీటిని ఎందుకు భరిస్తున్నాడు? ఇవి భరించడం వల్ల నాకు రోగం పోతుందని. అదేవిధంగా ఇదివరకు పాపం వల్ల దుఃఖం కలుగుతుంది మనకి. ఆ దుఃఖము పరమేశ్వరుడు మన యొక్క పాపక్షయం చేయడం అనే కర్మకు ఫలంగా ఒక చికిత్సకుల్లా పనిచేస్తున్నాడు అని తెలుసుకోవాలట. అంతేగాని ఈశ్వరుడు దుఃఖం ఎందుకు ఇచ్చాడండి అని అనకూడదు. ఒక చికిత్సకుల్లా చేస్తున్నాడు. అయితే దుఃఖానుభవం కలిగినప్పుడు పరమేశ్వరుడు వైద్యనాథుడై నన్ను ఈ విధంగా చికిత్స చేస్తున్నాడు అని భావిస్తే ఆయన ఆ వేదన లేకుండా చేస్తాడు. అలా క్రమంగా జ్ఞానాన్ని కలిగించి మోక్షాన్ని ఇస్తాడు. ఇది ఒక భావంలో తెలుసుకోవాలి. అలాగే వైద్యనాథ అన్నప్పుడు పరమేశ్వరుని ఆశ్రయించితే మానసిక రోగములు, శారీరక రోగములు కూడా తొలగించి అకాల మృత్యువులు, అపమృత్యువులు లేకుండా చేసి జీవిత పరమార్థం పొందే వరకు కూడా జీవితాన్ని, శరీరాన్ని పుష్టిగా ఉంచుతాడు. ఆయన పేరే పుష్టివర్ధనం, మృత్యుంజయం. అటువంటి స్వామి. అందుకే సంసార వైద్య అన్నారు. అయితే సృష్టిలో ఎవరిని ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో పరమేశ్వరుడికి తెలుసు, మనకు తెలియదు. అందుకే సర్వజ్ఞ తర్వాతి నామం. ఈ 7 రూపాలతో ఉన్నటువంటి వాడే పరమాత్మ. అన్నిటికంటే గొప్పవాడై అంతటా వ్యాపించినవాడు గనక పరమాత్మ అని చెప్పారు. 8 నామాలతో శివుణ్ణి కానీ నిరంతరం ఆరాధన చేసినట్లయితే ఇది పాశుపత యోగము అనే ఒక యోగం చేసినంత ఫలితం ఇస్తుంది. అందుకే ఈ 8 నామాలు, అష్టమూర్తి 8 నామాలు, ఇవి గుర్తుపెట్టుకుని ఈ 16 నామాలతో నిరంతరం శివనామాలను జపించుకున్న, వీటితో అర్చన చేసిన, వీటిని సంకీర్తన చేసినా చాలు జన్మ చరితార్థమవుతుంది. ఇలాగా పరమేశ్వరుని యొక్క అకల సకల అనగా నిష్కల సకల రూపములే లింగ రూపములు, వివిధ విగ్రహ రూపములను భావన చేస్తూ ఈ 16 నామాలతో శివుని ఆరాధన చేసి ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈశ్వరానుగ్రహం పొందాలి. రాత్రి అంటేనే రాతి సుఖం దదాతీతి రాత్రి అని అర్థం చెప్పారు. సుఖమునిచ్చుదని అని అర్థంట. మానవుడు కూడా విశ్రాంతి తీసుకుని
సుఖం పొందే సమయం గనక దీనికి రాత్రి అని పేరు. అదేవిధంగా ప్రాపంచికమైనటువంటి విషయాలను మరచి అంతర్ముఖమై ధ్యానము ద్వారా పరమేశ్వరంలో లీనమైతే అదే మహాశివరాత్రి. అలా పరమేశ్వరుడు లీనమవ్వాలంటే మనం ఎరుకతో మెలకువతో ఉండాలి. ప్రపంచాన్ని మరచి పరమాత్మను గుర్తు తెచ్చుకుంటే అదే నిజమైన మెలకువ. పరమాత్మను మరిచిపోయి ప్రపంచం పట్టుకు వేలాడితే అదే మోహనిద్ర. అందుకు మోహనిద్రని విడిచి మోక్ష జ్ఞానాన్ని పొందడమే జాగరణ. ఆ సమయంలో ఇంద్రియములు బయట విషయముల్ని స్వీకరించకుండా పరమాత్మ ఆరాధనలో పరమాత్మ ధ్యానంలో తృప్తి చెందుతాయి గనక బయట ప్రపంచ విషయములనే ఆహారాన్ని విడిచిపెట్టి లోపల పరమాత్మ ఆనందంలో మునగడమే ఉపవాసము. ఇలాంటి ఉపవాస జాగరణములతో శివధ్యానం అనే మహారాత్రిని పొందడమే మహాశివరాత్రి యొక్క తాత్విక ప్రయోజనము. ఇలాంటి జ్ఞానాన్ని ఈశ్వరారాధన ప్రసాదించుగాక. సర్వం శివార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.